ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నానండి. అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దాము. ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి. మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ క్షణమే ఈ శివలింగాన్ని తాకమ్మా. నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది జరిగి ఒక అద్భుతాన్ని అయితే చూడగలుగుతావు అని అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మీరైతే తమ్నేల్ చూశారు కదండి, శివలింగం ఉంది కదా. మీరు దుర్గమ్మ తల్లిని తలుచుకుంటూ శివలింగాన్ని తాకండి. మరి మన అమ్మవారు ఎటువంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు శివలింగాన్ని తాకావు కదా, ఇప్పటి నుంచి నీకు ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను చవిచూశావు. ఇకపై నీ జీవితంలో సంతోషాలు మాత్రమే పొంగి పొర్లేలా ఆ శివయ్య తండ్రి అనుగ్రహం నీపై ఉంటుందమ్మా. కానీ బిడ్డ, నీలో చిన్న లోపం ఉంది. నువ్వు ఆ లోపాన్ని గనక తొలగించుకుంటే నువ్వు నీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలవమ్మా. నీలో ఉన్న ఆ చిన్న లోపం నిన్ను ప్రతి పనిలో కూడా వెనక్కి లాగేలా చేస్తుంది. అదేమిటో కానీ సరిదిద్దుకోలేని విధంగా నువ్వు ఎక్కువగా భయపడుతూ ఉన్నావు. అదేమీ సరిదిద్దుకోలేని లోపమైతే కాదమ్మా, చిన్న లోపమే అని చెబుతున్నాను కదా. నువ్వు పట్టుదలతో కృషి చేస్తే అతి కొద్ది రోజుల్లోనే దాన్ని బయటికి పంపించవచ్చు. ప్రతి మనిషికి కూడా పట్టుదల అనేది చాలా అవసరం. ఏ పని చేయాలి అని అనుకున్నా, ఏ పని మొదలు పెట్టాలి అని అనుకున్నా సరే, నీలో పట్టుదల అనేది చాలా అవసరమమ్మా. నీలో చాలా శక్తి ఉంది. నువ్వు అసలు ఆ శక్తిని గ్రహించలేకపోతున్నావు. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, నీ యొక్క లోపం అనేది నీ ఎదుగుదలని ఆపివేస్తుంది. మరి నువ్వు నన్ను అడగవచ్చు, దుర్గమ్మ, నాలో ఉన్న ఈ లోపం నీకు తెలుసు కదా, మరి ఈ లోపాన్ని నువ్వు నయం చేయవచ్చు కదా. నిజమే తల్లి, భౌతికంగా కనిపించే ఏ లోపమైనా సరే నేను తీసివేయచ్చు. నాకు అవకాశం ఉంది. నీలో ఉన్న లోపం ఏమిటి అంటే మానసిక లోపం. దానిని నేను సరిచేస్తూనే ఉన్నాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. కానీ నీ నుంచి కూడా నాకు సహకారం కావాలి కదా. నీకు ఎప్పటికప్పుడే మంచి సూచనలను అందిస్తూ ఉంటున్నాను. వాటిని నువ్వు స్వీకరించి పట్టుదల, నమ్మకం ఈ రెండింటినీ కనుక ఉంచితే కనుక అప్పుడు నువ్వు బయటపడగలుగుతావమ్మా. మిగిలిన విషయాలన్నీ కూడా నేను చూసుకుంటాను కదా. నీలో ఉన్న లోపం అనుమానం. అది ఎవరి మీద కాదు, నీ మీద నీకే అనుమానం. నేను ఏది అనుకున్నా సరే అది చేయలేనేమో అనే అనుమానం. ఉద్యోగం సాధించలేనేమో అనే అనుమానం. ఏ వ్యాపారం మొదలుపెట్టినా సరే అందులో నేను విజయాన్ని సాధించలేనేమోనని ముందుగానే అనుకుంటావు. నేను లాభాలు సాధించలేనేమో అనుకుంటావు. అలా అనుకుంటూనే ప్రతి పనిని కూడా ప్రారంభిస్తావు. అందుకే అపజయం పాలవుతున్నావు. నీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటే ఆ విధంగానే జరుగుతాయి అని గుర్తుంచుకో. నువ్వు ఏది ఊహించినా సరే మంచి జరగాలి అని కోరుకో. అలాగే అనుకున్నట్లుగానే జరుగుతుంది. అసలు ఎందుకు బిడ్డ నీపై నీకు అంత అపనమ్మకం? నిద్ర లేచింది మొదలు అందరూ నిన్ను చూస్తూ హేళన చేస్తున్నట్లుగా, లేదంటే నీ రూపురేఖలు చూసి, నీ వేషధారణ చూసి నీ గురించి మాట్లాడుతున్నట్లుగా, నవ్వుకున్నట్లుగా, నిన్ను చూసి హేళన చేస్తున్నట్లుగా, అలాగే ఇవన్నీ కూడా నువ్వు ఊహించుకుని భ్రమపడుతున్నావు. అంతేకాని నీ పనిని నువ్వు మొదలు పెట్టకుండా వారెవరో నిన్ను చూసి నవ్వుకుంటున్నారు అని నీ పనిని నువ్వు మొదలు పెట్టకుండా ఉంటే నువ్వు చేసే పని ఎలా విజయవంతమవుతుంది తల్లి? ఒక్కసారి ఆలోచించు. నీ ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటున్నాయి. నీ మైండ్ అంతా కూడా నెగిటివిటీగా ఉంటుంది. అదే నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తున్నాయి. ఇలా చూడమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విని పాటించు. నువ్వు ఎంత మారిపోతావో అప్పుడు నీకే అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ఎప్పుడైతే నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటావో అప్పుడు నీ ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయమ్మా. ఎప్పుడూ కూడా నువ్వు ఉదయాన్నే లేచి
ప్రశాంతంగా కూర్చుని దైవనామస్మరణ చేసుకుంటూ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండగలిగితే ఆ సమయంలో నీ మైండ్ అనేది చాలా పాజిటివ్గా నిండిపోతుంది. నీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీ ఆలోచనలన్నీ కూడా శుభ్రపడతాయి. నీ మీద నీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు ఏ పని చేసినా సరే విజయాన్ని సాధిస్తావమ్మా. నువ్వు ఈ విధంగా అలవాటు చేసుకుంటే నువ్వు నలుగురిలో ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతోటి గౌరవంతో కూడిన స్థితిలోకి నువ్వు నిలబడతావు. నువ్వు ప్రతి శుక్రవారము కూడా నా లలితా సహస్రనామం చదువుతూ ఉండు తల్లి. దీనివల్ల నీ జీవితంలో ఎంతో మంచి మార్పు వస్తుంది. విజయానికి మూలం పట్టుదల, నీ మీద నీకు నమ్మకం. ఇవి కనుక నీలో ఉంటే నీ జీవితంలో ఏదీ కూడా నిన్ను ఓడించలేదమ్మా. పట్టుదల, నమ్మకం రావాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథ వినమ్మా. అప్పుడు నీకు అర్థమవుతుంది. నేను ఈ కథని నీకు ఎందుకు చెబుతున్నాను అనేది ఖచ్చితంగా తెలుసుకో బిడ్డ. పూర్తిగా ఈ కథ వినమ్మా, అప్పుడు అర్థమవుతుంది. ప్రతి మనిషికి కూడా పట్టుదల అనేది అవసరం. విజయాన్ని సాధించాలి అంటే పట్టుదల అవసరం కదా. ఒకసారి ఒక ప్రాంతంలో పెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో ఒక రాజు ఒకరికి ఒకరు యుద్ధం చేశారు. ఎవరి శక్తి కొలది వారు బాగా పోరాటం చేశారు. ఎత్తులకి పై ఎత్తులు వేసి ఎదుటివారిని చిత్తు చేయాలి అని ఇద్దరూ కూడా ప్రయత్నం చేశారు. కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి అయితే వచ్చింది. ఆ రాజు ఎంతో అలసిపోతాడు. ఒంటి నిండా దెబ్బలతోటి నిలబడే శక్తి కూడా లేకుండా పోయింది. ఇంక నేను నెగ్గలేను అని తేలిపోయి ఆ రాజు మెల్లిగా పారిపోయి పక్కనే ఉన్న ఒక గుహలో దాక్కున్నాడు. అక్కడ ఒక సాలేడు కనిపించింది. అది కింద నుండి పైకి తన గూటికి చేరుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది. కానీ అది కిందకి పడిపోతూనే ఉంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇలా ఎన్నోసార్లు పడిపోతూనే ఉంది. అయినా సరే దాని ప్రయత్నం మానక 17వసారి దాని గూటికి చేరుకుంది. దాని పట్టుదల చూసిన రాజుకి జ్ఞానోదయం అయ్యింది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పట్టుదలతోటి అనుకున్న కార్యం సాధించాలి అని నిర్ణయం తీసుకుంటాడు. ఈసారి ఎలాగైనా సరే శత్రువుని ఓడించాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుని మళ్ళీ ఆ పెద్ద రాజుతోటి యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. సైనికులకి తగిన శిక్షణ ఇవ్వటం వలన వారు శత్రువులను మట్టి కరిపించారు. పెద్ద సైన్యం గల రాజే ఓడిపోతాడు. చిన్న సైన్యం గల రాజే విజేత అవుతాడు. ఈ కథ విన్న నీకు అర్థమైంది కదా బిడ్డ. పట్టుదలతో ఉంటే ఏదైనా సరే ఇంకా ఇంకా మనం సాధించగలుగుతాము. ఒక్కసారి మనకి అపజయం వచ్చింది అని ఆ పనిని మధ్యలోనే ఆపివేయకూడదు. ఎన్నోసార్లు మరలా ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తాము అని ఈ కథ ద్వారా నీతి నీకు అర్థమైంది కదా బిడ్డ. జయం పొందాలి అంటే మళ్ళీ మనం ప్రయత్నం చేయాలి అని ఈ కథ ద్వారా తెలుసుకున్నారు. చూడమ్మా, ఎప్పటికైనా సరే నీలో పట్టుదల ఉంటే ఎవ్వరూ కూడా నిన్ను ఓడించలేరు. నువ్వు ఏది కావాలి అనుకుంటే అది సాధించగలవు. నీలో నీకు ముఖ్యమైనది పట్టుదల. ఆ పట్టుదలతోటి ఏ పనైనా సరే మొదలుపెట్టు. ఖచ్చితంగా నీకు అందులో విజయం అనేది లభిస్తుంది. ఏదీ కూడా నిన్ను ఓడించలేదమ్మా. నీకు ఏది కావాలన్నా సరే నేను చెప్పినట్లుగా ప్రయత్నించు. నీలో ఓర్పు, సహనం అనేది చాలా ముఖ్యం కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా సహనంతో ఉండాలి. ఓర్పుతో ఉంటే నువ్వు గెలవలేనిదంటూ ఏదీ లేదు. అన్నిటికంటే శ్రీరామ అవతారంలో రామయ్య తండ్రి పడిన కష్టాల కంటే ఎవరూ కూడా కష్టాలు పడలేదు. ఎన్నో అవమానాలు ఆయన చూసినట్లుగా మరెవరూ కూడా చూసి ఉండరు. అయినప్పటికీ కూడా ఆయన ఓర్పు, సహనంతో ప్రతి ఒక్కరూ ధర్మ మార్గం వైపు అడుగులు వేసేందుకు ప్రతి కష్టాన్ని కూడా వివరించి చెప్పి ఒక మార్గంలోకి తీసుకువచ్చారు. కాబట్టి నువ్వు నీ మనసుని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. నీకున్న భారాన్నంతా కూడా నా మీదే వేసే తల్లి. ఎందుకంటే ప్రతి క్షణం నేను నీ పక్కనే ఉంటాను. నువ్వు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నప్పుడు నీకు ఎటువంటి మానసిక బాధ కానీ ఎటువంటి దుఃఖం కానీ నీ దరికి చేరదమ్మా. నాపై ఎటువంటి నమ్మకం ఎప్పటికీ కూడా నీ మనసులోకి రానివ్వద్దు. నీ దుఃఖం, నీ బాధ, నీ కష్టాలు అన్నీ నాతో చెప్పుకున్నావు. ఇకపై నేను అంతా చూసుకుంటానమ్మా. చీటికి మాటికి నువ్వు కన్నీరు పెట్టుకోవద్దు.
నువ్వు భరించలేని బాధ అయితేనే నీలో ఉంది అని నేను ఒప్పుకుంటాను. నీకు మంచి మంచి సందేశాలు అందిస్తున్నాను కదమ్మా. నా మాటలు నీకు చెబుతున్నాను కాబట్టి నీలో ఉన్న దుఃఖాన్ని విడిచిపెట్టేసే. ప్రతి క్షణం నీ మనసుని ప్రశాంతంగా ఉంచు. ఆ పరమేశ్వరుడి నామస్మరణ స్మరిస్తూ ఉండు. ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్నో మంచి మార్పులనైతే నువ్వు గమనిస్తావు బిడ్డ. నీలో ఉన్న ఆవేదనంతా కూడా తొలగిపోతే నీకు మంచి మంచి ఆలోచనలు కూడా వస్తాయి. నువ్వు ఏ పని చేస్తే విజయాలు వస్తాయి, ఏ పని చేస్తే అపజయాలు వస్తాయి అని నువ్వు ఆలోచించుకుని మనసుని ప్రశాంతత చేసుకుని అప్పుడు నువ్వు పని మొదలుపెట్టాలి బిడ్డ. అయితే బిడ్డ, నీకు మరొక్కసారి చెబుతున్నానమ్మా, ఎప్పుడూ కూడా ఈ దుర్గమ్మ నీ పక్కనే ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎల్లవేళలా నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరిగేలా నేను చేస్తానమ్మా. నీ జీవితంలో తప్పకుండా సుఖ సంతోషాలు వస్తాయి. నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నీ కూడా నిన్ను వదిలి పారిపోయేలా నేను చేస్తాను. నీ మనసుని ఎప్పుడూ కూడా కష్టపెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. నీకు ఏదైనా కష్టం వస్తుంది అని నీకు తెలిసినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే ధైర్యంగా నిలబడాలి. నీ వెనక నీ దుర్గమ్మ ఉంది అనే నమ్మకంతో ఉండాలి. అలా ఉంటే గనక ఈ దుర్గమ్మ ప్రతి క్షణము కూడా నీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి క్షణం నిన్ను రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. నీ మనసు ఎంతో ఒత్తిడికి గురవుతుంది కదమ్మా. ముందు నేను చెప్పినటువంటి మాటలను ఆలకించు. తర్వాత నేను చెప్పిన విధంగా చేసుకుని సంతోషకరంగా నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో తల్లి. ప్రతి శుక్రవారం మంగళవారం లలితా సహస్రనామం పారాయణం చేసుకో అమ్మా. నీకు అంతా మంచి జరుగుతుంది. ఈ అమ్మ అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది. దేనికి భయపడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు బిడ్డ అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. మరి మన అమ్మవారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి. ఏదైనా మనం నమ్మకంతో వినాలండి. నమ్మకం ఉన్న చోట అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు. అమ్మవారి నిదర్శనం కూడా ఖచ్చితంగా కనిపిస్తుందండి. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.